హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు బ్లాగ్ అండి. ఫ్రైడే అంటే ఇదే రోజు అండి. ఇంకా శుక్రవారం అంటేనే మనం ఎంత ఎర్లీగా లేసినా కూడా పనులు అయితే లేట్ అయితేనే ఉంటాయి కదా. నేనైతే ఈరోజు మార్నింగే లేచిందండి, 5:30 కల్లా లేచిన. ఇంకా బయట అంతా కడిగేసి అంత పనులు అయ్యేసరికి అయితే ఇంత టైం పట్టింది. ఇంకా ఇప్పుడైతే హెడ్ బాత్ చేసుకొని ముందైతే పూలు కోసుకొచ్చిందండి. తర్వాతనైతే గడపను కూడా ఈరోజు అయితే నిండుగా అలంకరణ చేస్తాం కదా. ప్రతిరోజు కంటే కూడా ఇంకా ఫ్రైడే అంటే కొంచెం విశేషంగానైతే అలంకరణ చేసుకుంటాం కదా. ముందే కడిగేసినా కూడా మొత్తం గాలికి అయితే ఆరిపోతుందండి. నేనైతే 2 టైమ్స్ కడగడం అవుతుంది రోజు. ఇంకా హెడ్ బాత్ చేసుకున్నాకనే నేను ముగ్గులు వేసుకుంటా కాబట్టి మళ్ళీ వచ్చేసరికి అయితే ఆరిపోయి ఉన్నదని మళ్ళీ అయితే కడిగేసిన. గడపని అయితే ప్రతి శుక్రవారం వీలు కాని వాళ్ళు అయితే శుక్రవారం అయినా సరే పసుపుతోటి అయితే ఇట్లా అలంకరణ అయితే మొత్తం పసుపుతోటి అయితే ఇట్లా మొత్తం రాసేయాలండి గడపకి. వీక్లీ ఒకసారి అయినా అట్లా అమ్మవారికి మనం గడప అమ్మవారికి అయితే అలంకరణ చేసుకోవాలి కదా. ఇంకా మనం ఏది వేసినా చేయకపోయినా ద్వారలక్ష్మి పూజ అయితే కంపల్సరిగా చేసుకోవాలండి. ఇంకా వారంలో ఒక్కరోజు అయినా సరే ఇట్లా గడపకైతే పసుపుతోటి ఇట్లా నిండుగానైతే రాసుకోవాలి. మనం ఎంత పనులు ఫాస్ట్గా చేసుకుందామన్నా కూడా ఇంటి ముందు ముగ్గులు వేయడంలో ఒక 1 అవర్ టైం అయితే పడుతూ ఉంటుందండి. ఇంకా కొంచెం మనం ఫ్రైడే కాబట్టి ఇంకా గడపకు పసుపు రాయడం, బియ్య పిండితోటి ముగ్గులు పెట్టుకోవడం. ఈరోజు శుక్రవారం కాబట్టి నేనైతే అమ్మవారి పాదాలు కూడా వేస్తా కదా. ఇట్లా ఇంటి ముందు ముగ్గుతోటి ఉంటేనే కదా మనకైతే ఇంటి ముందుకు రాగానే ఇట్లా ఒక దేవాలయంకి వచ్చిన వాతావరణం అయితే కనిపిస్తూ ఉంటుంది. ముగ్గులు ఎంత నిండుగా వేసుకుంటే అంత కలగానైతే కనిపిస్తుందండి. నాకైతే ముగ్గులు వేయడం, పూజలు చేయడం అయితే చాలా ఇష్టం అండి. అందుకే నేనైతే కొంచెం టైం అయినా సరే అని ఇంకా ముందు లేసినా పర్వాలేదని అట్లా కొంచెం ఇక్కడ ముగ్గు అయితే నేనైతే విశేషంగానైతే వేసుకుంటా అండి. ఏదన్నా పండగలు వస్తేనైతే ఇంకా చెప్పనక్కర్లేదండి, కలర్స్ తోటి అయితే ముందే వేస్తూనే ఉంటా. ఈరోజు అయితే ఇంటి ముందు ఇట్లా గుమ్మం ముందు అయితే నేను ఇంకా పద్మం ముగ్గునే కానీ ఈ విధంగానైతే వేసుకున్నా అండి. ఇది కూడా పద్మం ముగ్గే కదా, ఒక్కొక్క రకంగానైతే వేస్తా పద్మం ముగ్గునే. కానీ చూస్తుంటే మాత్రం నాకైతే ఈరోజు అయితే బాగా అనిపించిందండి ముగ్గు అయితే. రోజు వేసే ముగ్గుల కంటే ఈరోజు అయితే కొత్తగా అనిపించింది. చూస్తే కూడా బాగా లుక్ కనబడింది ఇట్లా ముగ్గు అయితే. ఒక్కొక్క రోజు అలా అనిపిస్తూ ఉంటుంది కదా మన ముగ్గులు మనకే. నాకే అలా అనిపిస్తుందా, మీకు కూడా అలానే అనిపిస్తాయా అండి? మనం వేసిన మనం మెచ్చుకోవడం కాదు కానీ నాకు అట్లా అనిపించింది ఈరోజు అయితే. అంతే కదా అండి, మనం ఎంత ఫాస్ట్గా వేసుకున్నా సరే ఇక్కడ గుమ్మం ముందు అయితే ఇంత టైం అయితేనే ఉంటుంది. ఇంకా వెనుకటి రోజులలో అయితే కల్లాపుతోటి అల్లి ముగ్గులు వేసుకోవడం, అప్పుడైతే చాలా టైం పట్టేదండి. కానీ ఇప్పుడు మనం పైప్ తోటి పట్టి ఇంకా వైపర్ తోటి ఇట్లా నీళ్ళు తీసేస్తా ఉంటేనే ఇంత టైం పడతా ఉంది కదా. ఇంకా అమ్మ అయితే బోర్ బంద్ చేసి అయితే వెళ్తుంది. మార్నింగ్ బోర్ వేస్తాం కదా, ఇంకా బోర్ నిండింది కాబట్టి బంద్ చేస్తున్నారు వచ్చి. ముగ్గంతా అయిపోయినాక ఇట్లా పసుపు కుంకుమలతోటి అయితే నిండుగానైతే అలంకరణ చేస్తా. ఇదైతే నేనైతే ప్రతిరోజు డైలీ చేసే ఇంకా రొటీన్ పని అండి. ముగ్గులు వేసుకోవడం కానీ ఇట్లా ఇంకా నిండుగా అలంకరణ చేసుకున్నాడు గుమ్మం ముందు. కానీ శుక్రవారం అంటే ఇంకా కొంచెం విశేషంగా ఇట్లా ముగ్గులు అయితే కనిపిస్తూ ఉంటాయి. తులసమ్మ ముందు కూడా ప్రతిరోజు కూడా ముగ్గులు వేస్తా. ఎంత ముగ్గులు వేసుకుంటే నాకైతే అంత కళగా అనిపిస్తూ ఉంటుందండి. ఇంకా ఈరోజు శుక్రవారం, అందులో ఇంకా నేను ఏదో ఒక ప్రసాదం అయితే చేయాలి. ఇప్పుడు ఇంకా టైం అయితే లేట్ అయితేనే ఉందండి, 7 కావస్తుంది. ఇంకా ఈలోపే నేను పూజ కంప్లీట్ చేసుకోవాలి అనుకున్నా అండి 7 వరకే. కానీ ఇంకా లేటే అయిపోయింది. ప్రసాదం చేయాలనుకున్నా కానీ ఏదో ఒకటి తొందరగా ఏదైనా ప్రసాదం అయితే ఏదో ఒకటి చేస్తా. అంతలోపు అయితే ఇక్కడ ముగ్గులు వేసుకున్నాడు అయితే అయిపోయింది.
తులసమ్మ ముందు ఈరోజు అయితే కుబేర ముగ్గు అయితే వేసుకున్నా. తులసమ్మ ముందైతే ఎక్కువ శాతం నేను కుబేర ముగ్గు అని ఇంకా పద్మ ముగ్గు అని వేసుకుంటా. కుబేర ముగ్గు వేస్తేనైతే తులసమ్మకైతే చాలా ఇష్టమట. ఎక్కువ శాతం అయితే కుబేర ముగ్గు వేయడానికే ట్రై చేస్తా, కానీ ఇంకా టైం లేదు అన్నప్పుడైతే ఏదో ఒకటి చిన్నగానైతే వేసేస్తూనే ఉంటా అండి. చూడండి ఇంటి ముందు ఎట్లా ముగ్గులు కనిపిస్తున్నాయో ఇంత కలగా. ఇంకా పువ్వులతోటి అయితే అలంకరణ చేసుకోవాలి గడపను కూడా నిండుగా. ఇంకా శుక్రవారం అంటేనే అమ్మవారు అయితే ఇంట్లోకి నడిచి వచ్చినట్టయితే పాదాలు కూడా వేస్తూ ఉంటా. ఇంకా ముగ్గులు వేసుకుని అయిపోయింది. పూజ కూడా ఇట్లా కంప్లీట్ చేసుకున్నా అండి. పూజను మొత్తం ఏం షేర్ చేయకుండా పూజ అంతా కంప్లీట్ అయిపోయినాకనైతే మీకైతే షేర్ చేస్తున్నా అండి. ఇంకా ఈరోజు అయితే అమ్మవారికి అటుకులు పాలు వేసి అయితే పెట్టేసిన అండి, చక్కెర వేసి. అటుకులు పాయసం లాగానే చేసిందండి కొంచెం, ఎందుకంటే అదైతే తొందరగా అయిపోతుంది కదా. ఇంకా ఏ ప్రసాదం చేసినా లేట్ అవుతూ ఉంటుంది. ఇంకా అమ్మవారికి అయితే పాలతోటి చేసిన ఏ ప్రసాదం అయినా ఇష్టమే కదా. ఇంకా శుక్రవారం అంటేనే ఏదైనా పాలతోటి చేసేదే చేస్తా ఈరోజు అయితే. ఇంకా కామాక్షమ్మ దీపాన్ని కూడా ఈరోజు మళ్ళీ అలంకరణ అయితే చేసి పెట్టుకున్నా. చూడండి ఎంత నిండుగా కనిపిస్తున్నారో అమ్మవారైతే. పూలు అయితే కొన్నిగానే ఉన్నాయండి, నేను నిన్న తెప్పిస్తా అనుకున్నా మర్చిపోయినా. అందుకే ఇంట్లో ఉన్న పువ్వులు కొన్ని బయట ఇంకా మా చెట్లకు పూసినాయి కదా, ఆ పువ్వులతో అయితే ఈరోజు అయితే ఇట్లా నిండుగా అలంకరణ చేసుకున్నా. ఇంకా శుక్రవారం కాబట్టి అమ్మవార్లకు నేను ఇట్లా ధూపం కూడా వేస్తా. అమావాస్యకు కానీ మంగళవారాలు శుక్రవారాలు ఇట్లా ధూపం వేసుకున్నవి అయితే నాకైతే బాగా ఇష్టం అండి. ఇల్లంతా ధూపం పొగతోటి ఉంటే మనకు ఏమన్నా నెగిటివ్ ఉన్నా పోయి పాజిటివ్ అనిపిస్తుంది ఇల్లంతా అని. ఇంట్లో ఏదన్నా చికాకులు ఉన్నా పోతాయని అట్లనైతే వేస్తూ ఉంటాం. ఇంట్లో పూజ అంతా అయిపోయింది. ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా పూజ కూడా కంప్లీట్ చేసుకున్నా చూడండి. కానీ గాలి ఎక్కువ వస్తుందండి. ఇంకా ఉసిరి చెట్టు ముందు కూడా దీపం వెలిగించిన, కానీ కొండెక్కింది ఆ దీపం అయితే. తులసమ్మ ముందుదైతే గూట్లో ఉంటుంది కాబట్టి అది ఇంకా మంచిగా వెలుగుతూ ఉంటుంది. కానీ ఇంకా తులసమ్మ ఇక్కడ ఉసిరి చెట్టు ముందుదైతే కొండెక్కిందండి. అంతే కదా అండి, అప్పుడప్పుడు అలానే జరుగుతూ ఉంటుంది. ఈశాన్యంలో కలశం ఏర్పాటు చేసుకున్న గురువారం రోజు. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ మన లేడీస్కి రొటీన్ ఉంటాయి కదా, వంటలు, టిఫిన్లు, టీలు, చట్నీలు చేయడం అవేనండి. ఈరోజు అయితే టిఫిన్ వచ్చేసి వడ వేసుకున్నా అండి. ముందైతే చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇంకా టమాటా పచ్చిమిర్చి వేసి చేస్తున్నా అండి. ఇంకా చాలా వరకు అయితే వడ అంటే పల్లి చట్నీ చేస్తారు, కానీ ఇంకా ఎప్పుడు పల్లి చట్నీ అవుతుంది కదా అని ఈరోజు అయితే టమాటా చట్నీ వేస్తున్నా. కొంచెంగానైతే అందులో పల్లీలు అయితే వేసిన. కానీ మా పాప అయితే ఊరెళ్ళిందండి నిన్న. మా అక్క వాళ్ళ బిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, అక్క కూతురు వాళ్ళ ఇంటికి. ఇక్కడనైతే ఇప్పుడు మా పాప లేదు, అయినా మేము ఇంకా వడాలు చేసుకొని తింటున్నాం ఏంటో అని నేనైతే అనుకున్నా. కానీ ఎందుకో నాకే నిన్న ఈరోజు వడా తినాలనిపించింది. అందుకే నిన్న నైట్ అయితే మినపప్పు నానబెట్టేసిన. ముందైతే టమాటాలు అవన్నీ అయితే గోలిచ్చి అయితే పక్కన పెట్టుకున్న ఆయిల్లో. ఇంకా ఆయిల్ అయితే పెట్టేసిన అండి. ఇదైతే ఇంకా మినుములు మొత్తం మిక్సీ పట్టేసిన, నైట్ అంతా నానబెట్టిన మినుములను కొంచెం మెత్తగానే పట్టిన. ఇంకా ఎంత మెత్తగా ఉంటే అంత వడాలు అయితే అంత సాఫ్ట్గా వస్తాయి కదా. ఇట్లనైతే తీసుకోవాలి. ఎంత వడ వేయాలంటే మనం నీళ్ళల్లో చేతి ముంచుకుంటూ వేస్తే ఎట్లాంటి పిండి అయినా కూడా వడ బాగా వస్తుందండి. ఇంకా ఈ పిండిలో మాత్రం నేను ఏం వేయను, ఓన్లీ జీలకర్ర కొంచెంగానైతే ఇంకా అది టేస్టింగ్ సోడా ఉంటుంది కదా అది వేసుకొని ఇంకా సాల్ట్ అయితే వేస్తానండి అంతే. ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్స్ అవన్నీ ఇంకా నేను ఎవి వేయనండి. ఓన్లీ వడ అంటే ఇంకా అంతే వేసుకుంటే ఎప్పుడైనా అంతే వడ అంటే. ఇంకా మా పాప అవన్నీ వేసినా కూడా ఏరుతూ తింటూ ఉంటుందని ఇంకా మొత్తానికి అవి వేయడమే మానేసినామండి ఇంకా వడాలు చేసేటప్పుడు. ఇంకా మొత్తం అయితే అవన్నీ వేసేసి అయితే బాగా కలుపుకోవాలి, అప్పుడే వడ అయితే సాఫ్ట్గా వస్తుంది. ఇంకా ఆయిల్ వేడైంది, ఆయిల్ వేడైన తర్వాత మనం వాటర్లో చేయి పెడుతూ ఇట్లా వడ వేసిందంటే బాగా ఇట్లా మంచిగా వస్తుందండి సాఫ్ట్గా. ఇంకా దగ్గర నుండి చూపిద్దాం అనుకున్నా కానీ చూపించలేదు, ఇంకా లాస్ట్ వరకైనా చూపిస్తా అండి. అంతే కదా అండి, మనం రోజు చేసుకునే పనులే అయినా ఒక్కొక్క రోజు కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఒక్కొక్క రోజు ఇవి కూడా మనకు చేయడానికి రానట్టుగా ఎలానో వస్తూ ఉంటాయండి. ఇట్లా మొత్తం ముద్దలు ముద్దలు పడినట్టు,
ఇంకా వడ షేప్ కూడా రాదు, ఒక్కొక్కసారి అయితే అనిపిస్తూ ఉంటుంది ఏంటి మనకు చేయరా అన్నట్టు ఇట్లా కొత్తగా అవుతున్నాయని అనిపిస్తూ ఉంటుంది. కానీ అంతే అండి, ఒక్కొక్కసారి ఎంత చేయొచ్చిన వాళ్ళమైనా ఒక్కొక్కసారి అలానే అవుతూ ఉంటుంది. కానీ మనం పిండి మిక్సీ పట్టుకునడమే ఉంటుంది ఏదైనా సరే. కొంచెం వాటర్ ఎక్కువ మిక్సీ పట్టినామంటే ఇంకా అవి వేయడానికి కూడా రాదు. అప్పుడు ఇంకా అవి బోండాల్లాగానైతే వేయాల్సి వస్తుందండి. ఇంకా అక్క అయితే వచ్చి నాతోటి మాట్లాడుతూ ఉంది. ఇంకా అమ్మ కూడా ఇంటి ముందుకు వెళ్ళింది. ఏమో అమ్మ వచ్చినాయి అని వెళ్ళింది, కానీ నాకు పని ఉన్నదని నేను అయితే బయటికి వెళ్ళలే. ఏదో ఏవో సామాన్లు అమ్మ వచ్చినాయి అని పిలుస్తూ ఉన్నారు, కానీ నాకు ఇంట్లోనే పని ఉన్నది, మీరే వెళ్ళి చూడండి అంటున్నా. ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఏ వచ్చినా కూడా మనకు బయటికి వెళ్ళడానికి అయితే వీలే కాదు కదా. ఒక 10-10:30 అట్లా 10 తర్వాత వస్తేనే మనం ఏమన్నా వచ్చినాయి అయితే చూడడానికి వీలవుతుంది కదా. ఇంకా వడ అయితే అయిపోయిందండి. మా వారికి అయితే ముందు పెట్టించాలి, ఎందుకంటే వారికి టైం అవుతుంది కాబట్టి. ఏదైనా మనం ఎంత హడావిడిగా చేసినా కూడా వాళ్ళు తిని వెళ్తేనే మనకైతే కొంచెం నిండా అనిపిస్తుంది. మనం తిన్నా తినకపోయినా వాళ్ళు తినేసి వెళ్ళిరంటేనే మనకు ఆకలి తీరినట్టు అయితే అనిపిస్తూ ఉంటుంది. చూడండి, టమాటా చట్నీ అయితే ఈ విధంగా చేసిన. ఇది ఇంకా నేనేం పోపు అయితే ఏం పెట్టేసేయలేదండి, ఎందుకంటే ఆయిల్లోనే వేయించిన కదా అన్నీ అని. ఇంకా పోపు ఏం పెట్టేసేయలేదు. మా వారికైతే ముందు అయితే పెట్టిస్తున్నా అండి. ఇంకా లాస్ట్ వాయి కూడా వేసేసిన, ఆల్రెడీ అయిపోవచ్చినాయి వేసడం కూడా. చాలా బాగున్నాయి, చాలా సాఫ్ట్గా వచ్చినాయి అనుకుంటా తింటా ఉన్నారు. ఎంత అయినా మీరు చాలా గ్రేటు అది ఇదని నన్ను అయితే పొగుడుతూ ఉంటాడు. ఎందుకంటే మనం ఎంత లేట్గా లేచినా, ఎంత ముందు లేచినా కూడా వాళ్ళకైతే టిఫిన్ అందిస్తాం కదా, అందుకే నువ్వైతే గ్రేట్ అని అంటా ఉన్నారు. అంతే కదండి, మనం ఎంత పని చేసినా కూడా వాళ్ళు బాగున్నాయి అనే ఉంటే ఆ కష్టం అంతా మర్చిపోతాం. మనమైతే ఈ చెమటలతోటి ఇంత వేడిలా మనం కిచెన్లో పనులు చేసేది కూడా వాళ్ళ కోసమే కదా. ఇంకా వాళ్ళు తిని బాగున్నాయి అంటే ఇంకా సంతోషమే వేరే ఉంటుంది మనకు. ఇంకా ఇది టిఫిన్ తినడం అయిపోతుంది కదా అని టీ కూడా పెట్టేసిన. ఇంకా టీ ఎప్పుడైనా సరే ఆయిలీ ఫుడ్ ఇట్లా తిన్నప్పుడు టీ అయితే కంపల్సరీ తాగాలండి. ఇంకా ఇదైతే చిట్కా లాగానే యూజ్ చేసుకోవాలి ఎవరైనా సరే. ఎందుకంటే మనం ఆయిల్ తిన్నప్పుడు టీ తాగితే కొంచెం అన్నది క్లియర్ అవుతూ ఉంటుంది, అందుకోసమే టీ అనేది అయితే తాగాలి. ఇంకా అమ్మకు కూడా ఇక్కడనైతే వడాలు అయితే పెట్టించిన అండి. అవి వేడి వేడిగా తింటేనే బాగుంటాయి, కానీ పెద్దవాళ్ళు తినమన్నప్పుడు మాత్రం వద్దు తర్వాత తింటా అంటూనే ఉంటారు. ఇంకా అయినా సరే అమ్మ తిను, ఎన్నిసార్లు అనాలి అన్నాక తీసుకొని తింటా ఉంటుంది మా అమ్మ ఎప్పుడైనా అంతే. కానీ నేను కూడా పెట్టుకొని వచ్చినా కానీ మా పాప ఫోన్ చేస్తుందేమో అని చూస్తున్నా. ఇంక ఈలోపే ఫోన్ కూడా చేసిర్రు, ఫోన్లో మాట్లాడుతూ అయితే తింటున్నా అండి. ఈరోజు ఇంతేనా అండి, రొటీన్ బ్లాగ్ అండి. మార్నింగ్ మనం చేసే పనులు ఇవన్నీ అయితే మీకైతే షేర్ చేసిన అండి. ఈరోజు ఇంతే బ్లాగ్ అండి, అంతేనండి. థ్యాంక్ యూ.